వ్యూవర్స్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్ స్టిల్ ట్రెండ్ అలాగే కొనసాగుతోంది. పాజిటివ్ ధోరణిలో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 160 పాయింట్స్ ప్లస్లో 21,684 పాయింట్స్ దగ్గర కొనసాగుతుంది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా సేమ్ ఇన్ లైన్ విత్ మార్నింగ్ ట్రెండ్ కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాం. 42 పాయింట్స్ ప్లస్లో 9,223 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ 29,753 పాయింట్స్ దగ్గర మనకు సెన్సెక్స్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. 9,223 లెవెల్స్ దగ్గర ఆల్మోస్ట్ మనకి జస్ట్ పీక్ లెవెల్స్ నుంచి ఒక 5 to 10 పాయింట్స్ దాకా వీక్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పటివరకు ఉన్న మార్కెట్ ట్రెండ్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి వ్యూ మార్కెట్స్తో ఉండొచ్చు, ట్రేడర్స్ ఎస్పెషల్లీ ఈ టైంలో ఎలాంటి మూవ్స్ తీసుకొచ్చిన అంశాలపై మనతో మాట్లాడేందుకు శేషు గారు కూడా మా స్టూడియోలో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలాంటి మీతో మీరున్నారు? ఆల్మోస్ట్ 9,200 పైనే నిఫ్టీ సస్టైన్ అవుతుంది. అండ్ పీక్ లెవెల్స్ నుంచి చూసుకున్నట్టయితే కొద్దిగా వీక్నెస్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే 9,237 ఇవాళ హై 15 పాయింట్స్ దాకా వీక్ అయింది మార్కెట్. అండ్ ఇది ట్రెండ్ మనకు ఫైనల్ సెషన్ వరకు కొనసాగవచ్చా? చూడండి, యాక్చువల్గా మన మార్కెట్స్ ఎవరు కూడా ఊహించలేదు. అంటే ఈ విధమైన ట్రెండ్ వచ్చి 9,200 వైపు వెళ్తుంది అనేది కూడా కొంచెం సర్ప్రైజింగ్ మూవ్ అని అనుకోవచ్చు. మెయిన్ మార్కెట్లో ఈ విధంగా మూవ్ కావడానికి ఇనిషియల్గా బ్యాంక్స్ తర్వాత కొన్ని అదర్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో కూడా ఈరోజు కొంత షార్ట్ కవరింగ్. ఎందుకంటే మామూలుగా సైకలాజికల్గా మార్నింగ్ అంతా కూడా మైనస్లో ఓపెన్ కావచ్చు. తర్వాత అక్కడి నుంచి కూడా కొంత వీక్నెస్ అనేది రావచ్చు. తర్వాత డో ఫ్యూచర్స్ కొంత మైనస్ ఉన్నాయి. అందరూ కూడా ఏంటంటే సైకలాజికల్గా లాంగ్స్ ఎగ్జిట్ అయ్యి ఇంకా కొంత షార్ట్స్ కూడా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో మనకి ట్రేడ్స్ అనేవి ఆ విధంగా అంటే ముందు ఊహించుకొని ఉండడం వల్ల ఏంటంటే మార్కెట్స్లో ఒక్కసారి అలా సడన్గా కొంచెం పాజిటివ్ న్యూస్లు అటు గవర్నమెంట్ నుంచి రావడము, తర్వాత బ్యాంక్స్ న్యూ హైస్ వైపు వెళ్ళడము, తర్వాత ఐటీసీ వెయిటేజ్ ఉన్న ఐటీసీ స్టాక్ చాలా స్ట్రాంగ్ ఉండడము, ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్స్ని మళ్ళీ 9,200 వైపు తీసుకొచ్చాయి. ఏదైనా కూడా మార్కెట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈరోజు వచ్చిన మూవ్ బేస్ చేసుకొని మనము ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ బాగా ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుంది అయితే అనుకోలేము. మార్కెట్స్ రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 9,280 అనేది నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా చెప్పొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒక 50 పాయింట్లు 60 పాయింట్లు. ఇప్పుడు 9,220 అనేది ఈరోజు క్లోజింగ్ 9,220 బిలో క్లోజ్ అయితే మళ్ళీ రేపేలుండిలో మళ్ళీ 9,160 అంటే డౌన్ సైడ్ 9,160 అప్ సైడ్ 9,280 ఒక 100 పాయింట్స్ రేంజ్లో ఉండొచ్చు. రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పట్లో పెద్ద బ్రేక్అవుట్ రాకపోవచ్చు. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా అక్కడ కరెక్షన్ ఆల్రెడీ కొన్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కరెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మనం చూస్తున్నాం. స్టార్ట్ అయింది. మన మార్కెట్స్ ఒకటే కొంతమేర అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఏదైనా కూడా కరెంట్ అవర్స్లో మాత్రం ఫ్రెష్ లాంగ్స్ అయితే వద్దని చెప్తాను. ర్యాలీస్లో లాంగ్ పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కమ్మంటాను. మిడ్ క్యాప్లో మాత్రం కొంచెం ఈరోజు కొంత సెల్లింగ్ అనేది కొన్ని కౌంటర్స్లో కనపడుతుంది. అయితే కొన్ని సర్ప్రైజింగ్ మూవ్స్ అనేది ఈరోజు మార్కెట్లో చూసాము. ఆర్ఈసీ న్యూ హైస్ లైఫ్ టైమ్ హై ఈరోజు కూడా 13%. జస్ట్ ఒక 1.5 మంత్ బ్యాక్ ఇది 160 రేంజ్లో ఉంది. అక్కడ నుంచి చూసుకుంటే 200 దాకా 207. నెక్స్ట్ టార్గెట్గా 220 to 224 దాకా ఇది షార్ట్లీ మనకి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి సర్ప్రైజింగ్ మూవ్స్ అనేది కొన్ని స్టాక్స్లో ఉన్నాయి. ఏదైనా కూడా మార్కెట్స్ అనేది రేంజ్ బౌండ్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మనకి కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు అండ్ మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. కావలి నుంచి సురేష్ ఉన్నారు. అడగండి సురేష్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. బిహెచ్ఈఎల్, బజాజ్ ఆటో, ఇంకో స్టాక్ ఏంటండి? ఓకే, బిహెచ్ఈఎల్, బజాజ్ ఆటో ఫ్రెష్ పొజిషన్. ఓకే. అదానీ పోర్ట్స్ని మీరు లాంగ్ టర్మ్ క్యాష్ చెప్పలేదండి. మీరు లాంగ్ టర్మ్కి అయితే అదానీ పోర్ట్స్ని కంటిన్యూ చేయండి. మధ్యలో కరెక్షన్స్ వస్తాయి. అది పక్కన పెడితే మీరు లాంగ్ టర్మ్కి మీరు కంటిన్యూ చేయమంటాను. తర్వాత బజాజ్ ఆటో గురించి అడిగారండి. బజాజ్ ఆటో విషయానికి వస్తే రీసెంట్గా బజాజ్ ఆటో ఓవరాల్గా ఆటో స్పేస్లో అంత గొప్పగా పర్ఫామ్ చేయలేక కొంచెం సైడ్ వేస్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి 2-3 రీజన్స్ అంటే బజాజ్ ఆటో ట్రెడిషనల్గా వస్తున్న కొంచెం బిజినెస్లో కొంత డౌన్ ట్రెండ్ ఉండడము అదొక కారణం అని చెప్పొచ్చు. దానికి తోడు
మనకి టూ వీలర్ సెగ్మెంట్లో కానీ చూసుకుంటే టూ వీలర్ సెగ్మెంట్స్ ఓవరాల్గా హీరో నుంచి మంచి కాంపిటీషన్ ఉంది. మీ అందరికి తెలిసింది చాలా స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ హీరోకు ఉంది. అయితే బజాజ్ ఆటోకి లాస్ట్ కొన్ని రోజులుగా అంటే ఒక 1.5 yearలో వీళ్ళు లాంచ్ చేసిన వెహికల్స్ పరంగా చూసుకుంటే టూ వీలర్స్లో పెద్ద సక్సెస్ఫుల్గా సెల్లింగ్ బ్రాండ్ అంటూ ఒకటి క్రియేట్ చేయలేకపోయారు. పాత రోజుల్లో ఉన్న పల్సర్ లాంటివి అటువంటి బ్రాండ్స్ని ఈ మధ్యకాలంలో అంతగా క్రియేట్ చేయలేకపోయారు. అది ఒక కారణం అని చెప్పొచ్చు. కాబట్టి దీనికన్నా బెటర్ స్టాక్ అయితే ఇదే స్పేస్లో ఉండాలంటే దీనికన్నా బెటర్ వేరే దాన్ని సెలెక్ట్ చేసుకోమంటాను. ఎప్పట్లో బజాజ్ ఆటో పెద్ద మూవ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేమండి లాంగ్ టర్మ్కి. ఈవెన్ షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా వీకే ఉంది. మీరు ఇంకో కొనాలనుకుంటే మాత్రం నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంత కరెక్ట్ అయితే 2.8 బ్రేక్ అయిందంటే 2.660 ఆ లెవెల్స్ దాకా రావచ్చు. అక్కడ మీరు కొనుక్కోమని చెప్తాను. బట్ ఇప్పుడు ఇమీడియట్గా అయితే అవసరం లేదు, కొనాల్సిన అవసరం అయితే లేదండి. రమేష్ అడుగుతున్నారు పెర్సిస్టెంట్ సిస్టమ్స్ని కరెంట్ మార్కెట్ ప్రైస్లో 6 months గురించి బై చేసుకోవచ్చు అని చెప్పి. పెర్సిస్టెంట్ బాగా వీక్ అయింది, ఆల్మోస్ట్ 720, 750 ఆర్డ్ లెవెల్స్ దాకా వెళ్ళిన స్టాక్ బిలో 600 కూడా రావడం మనం చూస్తున్నాము. బట్ రేపు మనకి ఎల్లుండి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక గైడెన్స్ ఏమన్నా ఐటీ కంపెనీస్ లో రావచ్చా, అప్పుడు పర్సిస్టెంట్ ఏమైనా పిక్ చేసుకోవచ్చా? దట్ టు 6 months టైంకి ఇది పర్సిస్టెంట్ సిస్టమ్ అనేది ఇది సంథింగ్ రాంగ్ అండి. స్టాక్లో చూసుకుంటే వితౌట్ రికవరీ ఫాల్ చూస్తున్నాము, ఎక్కడ కూడా ఆగటం లేదు. ఈవెన్ ఇన్ఫోసిస్ రిజల్ట్ బాగా వచ్చి రోబస్ట్గా వచ్చి మిగతా సాఫ్ట్వేర్ కంపెనీస్ పెరిగినా కూడా ఇది పెద్దగా పెరగకపోవచ్చు. వద్దు, ఈ స్టాక్ని అవాయిడ్ చేయండి. మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తుంటే మనం రిపీటెడ్గా చెప్తున్నాం పర్సిస్టెంట్ సిస్టమ్ని అవాయిడ్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు కూడా అదే స్టాండ్ అంటే పర్సిస్టెంట్ సిస్టమ్ని లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ అవాయిడ్ చేయమని చెప్తాం. మధుసూదన్ రెడ్డి అడుగుతున్నారు REC 140లో 100 shares, ఎల్ఎన్టీ ఫైనాన్స్ అనుకుంటాను, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 105లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? హోల్డ్ చేసుకోండి అంటే రెండు కూడా మరీ ముఖ్యంగా REC అయితే జస్ట్ ఇంతకుముందు అనుకున్నట్టుగా 2 monthsలోనే పర్సంటేజ్ పరంగా చాలా ఎక్కువ గెయిన్స్ అనేది చూసాము. హోల్డ్ చేసుకోండి. తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్ చాలా స్లోగా ఉంటుంది. రీసెంట్గా 120, 130 మధ్యలో ఇది ఓవర్ అవుతుంది. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా లాంగ్ టర్మ్కి బెస్ట్ బెట్ అవుతుంది, మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాం. మధుకర్ అడుగుతున్నారు ఇండోకో రెమెడీస్ 280 రూపీస్లో ఉన్నాయట, 2 years నుంచి హోల్డ్ చేస్తున్నారు, 200 shares. మేబీ ఈ స్టాక్ నుంచి RBL బ్యాంక్కి అవన్నీ సూపర్ మార్కెట్స్కి షిఫ్ట్ అవ్వచ్చా 1 or 2 years టైమ్ హోరైజన్కి? బాగా పీక్అవుట్ అయిపోయి వన్ ఈజ్ RBL బ్యాంక్ అండ్ అవన్నీ సూపర్ మార్కెట్స్. అన్నీ కూడా ఏంటంటే ఏ విధంగా ఉంటుందంటే ఒక టైంలో ఒక్కొక్క సెక్టార్లో బాగా ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అయిపోయి ఆ స్టాకులు విపరీతంగా పెరిగిపోయి ఎక్స్పెన్సివ్ అవుతాయండి. అదేవిధంగా మీరు అన్నట్టుగా మీరు చెప్పిన 2 స్టాక్స్ RBL కానీ అవెన్యూ సూపర్ మార్కెట్ కంపెనీస్ పరంగా మంచివే, అయితే 2 కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ కాబట్టి వాటిలో రిస్క్ రివార్డ్ రేషియోస్ అనేది ఈ లెవెల్లో కొంత ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వద్దని చెప్తాను. ఇండికో రెమెడీస్ని మీరు హోల్డ్ చేయండి. ఇండికో రెమెడీస్ కూడా ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ అండి, చాలా పాత కంపెనీ. దీని గురించి మనం చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళకి మంచి బ్రాండ్ వాల్యూ కూడా ఉంది. ఒక 40 to 60 డ్రగ్స్కి వీళ్ళు మంచి బ్రాండ్ వాల్యూ ఉందండి. మీరు హోల్డ్ చేయండి. ప్రస్తుతం 220 ఆ లెవెల్లో ఈ స్టాక్ ఆగొచ్చు. ఈ ఫాలు లాంగ్ టర్మ్కి 2 yearsలో మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో ఈ ఫార్మాకి చెందిన స్టాక్స్లో అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే ఇది చాలా ఫాస్ట్గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. రీసెంట్గా కొంచెం US FDI నుంచి కొంత నెగిటివ్ న్యూస్ కూడా దీనికి రావడం వల్ల ఈ స్టాక్లో మనకి కరెక్షన్ చూసాము. బట్ ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయమని చెప్తాను. శ్రీనివాస్ అడుగుతున్నారు టెక్ మహీంద్రాని 87 రూపీస్లో బై చేశారట, దట్టు 2007లో 2010లో అంటే ఆల్మోస్ట్ 10 years బ్యాక్ బై చేశారు 20,000 రూపీస్తో కొన్ని షేర్స్. అవి ఇంకా హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా టెక్ మహీంద్రా 87 అంటే మంచి ప్రైస్లో తీసుకున్నారు. టెక్ మహీంద్రా ఎప్పుడు మీరు లాంగ్ బ్యాక్ మీరు తీసుకొని ఉంటారండి. అయితే టెక్ మహీంద్రాని ఈ లెవెల్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. ప్రాఫిట్ బుక్ చేసుకోండి, సెక్టార్ చేంజ్ చేసుకోండి. మీరు మరీ 10 years నుంచి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ మీరు బుక్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. దీనికి తోడు ఐటీ కంపెనీస్లో మనం రిపీటెడ్గా చెప్తున్నాము గ్రోత్ అనేది ఫ్యూచర్లో అంత పెద్దగా ఉండకపోవచ్చు. ఆల్రెడీ దానికి రిఫ్లెక్షన్ మనం చూస్తున్నాం. లాస్ట్ ఒక 2-3 నెలలుగా, అంటే 2-3 కాదు, నాకు 5-6 నెలలుగా చూస్తున్నాం కంటిన్యూగా ఐటీ కంపెనీస్ వీక్ అవడం చూస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు అండి. కాబట్టి మీరు సెక్టర్ ఇమీడియట్గా చేంజ్ చేసుకోమంటాను, ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అండ్ మెక్డవల్ గురించి రామకృష్ణ అడుగుతున్నారు 2280లో తీసుకున్నారట, ఒక 70 shares, పొజిషనల్ ట్రేడర్ తను. ఎగ్జిట్ అవ్వాలా ఆర్ హోల్డ్ చేసుకోవచ్చు? 2280లో యునైటెడ్ స్పిరిట్స్ మెక్డవల్ 2200లో
1870 ఆ దగ్గర ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు 1800 దగ్గర ఇది దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని ఉందండి. 1820 ఆ లెవెల్లో ఉంది. మనకి దీనికి ఓవరాల్గా ఇంతకు ముందు మనం చూసుకుంటే 1800 నుంచి 2400 దాకా రావడం చూసాము. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే మీకు అంటే మీరు ట్రేడ్ చేయడం అనేది, మీరు పొజిషన్ షార్ట్ టర్మ్ తీసుకోవడం అనేది కరెక్టే, కానీ బ్యాడ్ న్యూస్ కారణంగా అంటే మనం చూస్తున్నాము అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ రాబోతున్నాయి. తర్వాత రీసెంట్గా చూసుకుంటే కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, అక్కడ వాళ్ళు కూడా రానున్న రోజుల్లో మద్యపాన నిషేధము, తర్వాత మధ్యప్రదేశ్. సో ఈ విధంగా ఒక్కొక్క స్టేట్లో మనకి ఈ కంప్లీట్గా ఇటువంటివి కానీ వస్తే వీటికి చాలా నెగిటివ్ అవుతుంది. అయితే గ్రోత్ పరంగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ రోబస్ట్ గ్రోత్ మనకి 20% 30% గ్రోత్ అనేది ఈ సెక్టర్కి చెందిన సేల్స్ పరంగా మనం చూస్తే మనకు కనపడుతుంది. అది లాంగ్ రన్లో బాగానే ఉంటుందండి. మీరు లాంగ్ రన్ కోసం అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్కి 1820 ఆ లెవెల్లో ఆగొచ్చు. చూడండి, ఈ లోపల ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ స్టాక్లో బౌన్స్ బ్యాక్ అవుతుంది. అండ్ ఆర్చీస్ ఎస్పెషల్లీ ఇవాళ బాగా పెరగడం మనం చూస్తున్నాము. ఆర్చీస్ ఇవాళే కాదు, గత కొద్ది నుంచి బాగా పెరుగుతుంది. పొరించి వెలియాతన్న ఈ మధ్య వన్ ఆఫ్ ది ఏస్ ఇన్వెస్టర్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ కంపెనీ ఈ షేర్లు కొనింది ఆల్మోస్ట్ 4 లక్షల షేర్లు. దీంతో ఈ స్టాక్ 52 వీక్ హై టచ్ చేయడంతో పాటు చాలా స్ట్రాంగ్లో పెరగడం మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 25 ఆడ్ లెవెల్స్ దగ్గర నుంచి ఈ స్టాక్ ఇప్పటికే డబుల్ అయిపోయింది. 50 to 60% దాకా పెరిగింది. ఇంకా ఈ స్టాక్లో ఏమైనా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఇది ఫండమెంటల్గా ఏం లేదండి స్టాక్లో. ఎందుకంటే ఇది మనకి ఎప్పుడైతే టెక్నాలజీలో చేంజెస్ వచ్చాయో అప్పటి నుంచి కూడా, ఒకప్పుడు ఆర్చీస్ అంటే మనకి ఏదైనా గ్రీటింగ్ కార్డ్స్ ఇటువంటి గిఫ్ట్ సంబంధించినవి వాటిలో వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. తర్వాత ఒక టైంలో టర్న్ ఓవర్ సేల్స్ పరంగా ప్రాఫిట్స్ బాగుండేవండి. ఎప్పుడైతే టెక్నాలజీలో మార్పులుగా అనుగుణంగా మనం చూస్తున్నాం, ఎవరు కూడా మనం గ్రీటింగ్ కార్డ్స్ కానీ తర్వాత గిఫ్ట్ పరంగా కూడా డిఫరెంట్ అంటే మనకి లైఫ్ స్టైల్ తగ్గట్టుగా చేంజెస్ మనకి రావడం చూసాము. సో అటువంటిప్పుడు ఆర్చీస్ ఫండమెంటల్గా బాగాలేదని, కాకపోతే ఇప్పుడు అంటే ఒక పురించి బై చేశారని ఇవన్నీ ఏదంటే లిక్విడిటీ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ స్టాక్స్ ఈ మూవ్స్ చూస్తున్నాము. అంతకుమించి ఫండమెంటల్ పరంగా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఉంటుందని కూడా ఫ్యూచర్లో కూడా ఫండమెంటల్స్ చేంజ్ అవుతాయితే నేను అనుకోనండి. ₹2 ఫేస్ వాల్యూలో ₹35 దగ్గర ట్రేడ్ అవుతుంది. దానికి అదే టర్న్ ఓవర్, ప్రాఫిట్లో ఇంప్రూవ్మెంట్ పెద్దగా ఏం లేదు. ఫ్యూచర్లో కూడా పెద్దగా ఉంటుంది అయితే అనుకోమండి. ఓకే, శ్రీనివాసరావు అడుగుతున్నారు. మ్యాక్స్ వెంచర్స్లో ₹76 తీసుకున్నారు, 45% ప్రాఫిట్స్లో ఉన్నారు. అంజనీ పోర్ట్లైన్ కూడా 34% ప్రాఫిట్స్లో ఉన్నారు. హోల్డ్ చేసుకోవచ్చా? అంజనీ పోర్ట్లైన్ కూడా బాగా పెరుగుతుంది కొద్ది రోజుల నుంచి. 52 వీక్ హైలో ప్రస్తుతం ఈ స్టాక్ కొనసాగుతుంది. హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? మ్యాక్స్ వెంచర్స్ అండ్ అంజనీ పోర్ట్ల్యాండ్. ఓకే, మ్యాక్స్ వెంచరు ఓవరాల్గా మ్యాక్స్ గ్రూప్కి చెందిన స్టాక్స్లో ఈ మధ్యకాలంలో కొంత అప్ట్రెండ్ అనేది వచ్చింది. ప్రస్తుతం మీరు ఈ స్టాక్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా మంచిది అనిపిస్తుంది అండి. ఎందుకంటే 120 మనం చూసాము చాలా స్ట్రాంగ్ ఈ మధ్యకాలంలో పెరిగిన కౌంటర్ ఇది. 120 క్లోజర్గా 120 ఆ లెవెల్లో ఇది ఆగడానికి అవకాశం ఉందండి. అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. తర్వాత అంజనీ పోర్ట్ల్యాండ్ సిమెంట్ బేస్డ్ హైదరాబాద్ చెందిన ఇది కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగిన సిమెంట్ కౌంటర్ అండి. సిమెంట్ స్టాక్స్లో ఇంకా కొంత అప్ ట్రెండ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి దీన్ని హోల్డ్ చేయమని చెప్తానండి. ఆనంద్ అడుగుతున్నారు. సూర్యనారాయణ మెటలిస్ట్ ఫోర్జింగ్స్ అనుకుంటాను, ₹500లో 72 దగ్గర హోల్డ్ చేస్తున్నారు 1 year నుంచి. ప్రస్తుతం ₹57 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. లాస్ బుక్ చేసుకుని బయటికి రావాలా ఆర్ హోల్డ్ చేసుకోవచ్చా? ఇప్పుడు మెటలిస్ట్ ఫోర్జింగ్ ఓవరాల్గా ఈ కంపెనీకి చెందిన అన్నీ కూడా చాలా డ్రాస్టిక్ ఫాల్ చూసామండి ఒక 1.5 year బ్యాక్. అప్పటి నుంచి కూడా కొంచెం లో నుంచి మనకి కోలుకున్నాయి. ఈ ఫండమెంటల్ పరంగా పెద్దగా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది ఇప్పట్లో రాకపోవచ్చు అండి. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఇది బెస్ట్ టైం అండి. ఇటువంటి వీక్ కౌంటర్స్లో ఎగ్జిట్ కావడానికి ఇది బెస్ట్ టైం. కాబట్టి మెటలిస్ట్ ఫోర్జింగ్ ఏంటంటే మొత్తం వాళ్ళు డెట్ ఎక్కువైపోయింది. తర్వాత వాళ్ళు వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా డెట్ని క్లియర్ చేసుకోవడానికే మనకి చూస్తున్నాము. కాబట్టి మొత్తం ఒక 3-4 కంపెనీస్ వీళ్ళ గ్రూప్లో అన్నీ కూడా క్రాష్ అయిపోయినాయి. ఇప్పట్లో ఈ లెవెల్ నుంచి కొంచెం పెరగచ్చేమో, పెరుగుతున్నప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అండ్ కెనరా బ్యాంక్ గురించి కృష్ణవేణి అడుగుతున్నారు కాకినాడ నుంచి. కృష్ణవేణి గారికి కెనరా బ్యాంక్ 50 shares రైట్స్ ఇష్యూలో 207 కింద అలాట్ అయ్యాయట. ప్రస్తుతం 312 దగ్గర ఈ స్టాక్ కోట్ అవుతుంది. ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వచ్చా?
కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మీరు హోల్డ్ చేయమంటారంటే మీరు షార్ట్ టర్మ్ వ్యూతో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు. అయితే లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా మనకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే అంటే ఫ్యూ డేస్ అని కాదు కొన్ని రోజులుగా కొంత ఈ అక్యుములేషన్ అనేది ఈ పిఎస్యూ బ్యాంక్స్లో కనపడుతుంది. అంటే ఎవ్రీ డిప్లో కూడా బయింగ్ అనేది ఫండ్ బయింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి కెనరా బ్యాంక్ కూడా ఇక్కడ నుంచి పెరగొచ్చండి. మీరు హోల్డ్ చేయండి 320 340 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. అక్కడ మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఎస్పెషలీ ఇప్పుడు మీరు అన్నట్టు పిఎస్యూ బ్యాంక్స్లో కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్, ధనలక్ష్మి బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ లాంటి స్టాక్స్లో మంచి భయం కనిపిస్తుంది. ఇంతకుముందే మనకు ఒక న్యూస్ కూడా బ్రేక్ అవడం చూస్తున్నాం. ఎందుకంటే ఎన్పిఎంఎస్ను తొలగించేందుకు ఎన్పిఎంఎస్కి ఏదో విధంగా ఒక ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఎన్పిఏ ప్యానల్ని ఒకటి ఏర్పాటు చేయబోతోందని చెప్పి మాజీ ఒక సెక్రటరీ ప్రిన్సిపల్ ఒక సెక్రటరీ స్థాయి అధికారి దీన్ని హెల్ప్ చేయబోతున్నారు. ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే దానివల్ల బ్యాంక్ నిఫ్టీ ఆ న్యూస్తో ఇవాళ బాగా పెరిగింది. బ్యాంక్ స్టాక్స్ ఎస్పెషల్లీ ప్రైవేట్ పిఎస్యూ బ్యాంక్స్ కూడా బాగా స్పర్ట్ రావడం చూస్తున్నాము. ఇలాంటి కెనరా బ్యాంక్స్, ధనలక్ష్మి బ్యాంక్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ లాంటి స్టాక్స్ అని గ్రోత్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి ఈ స్టాక్స్లో? అంటే ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే పిఎస్యూ బ్యాంక్స్లో ఒక టైంలో లోన్స్ బాగా తీసుకున్నది అంటే అందరికి తెలిసిన విషయం ఏది. ఒక అనాలిసిస్ ప్రకారము కొన్ని లక్షల అంటే 1,40,000 1,50,000 కోట్ల దాకా ఎక్కువగా ఈ పొలిటికల్ లీడర్స్ సంబంధించిన బిజినెస్ కంపెనీస్లో మనకి అంటే ఒకరోజు కాదు కొన్ని ఏళ్ళ నుంచి అక్యుములేట్ అవుతూ అంటే వచ్చిన ఫిగర్ ఇది తీసుకొని దానివల్ల ఏంటంటే ఈ పిఎస్యూ కంపెనీస్కి బ్యాడ్ అసెట్స్ అంటే ఎన్పిఎస్కి బ్యాడ్ అసెట్స్ అంటే ఇంకా అవి వస్తాయో రావో కూడా తెలియదు అనమాట. ఆ విధంగా మనకి రావడం చూసాము. అయితే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నది అట్లీస్ట్ అంటే మనం చూసాం లాస్ట్ ఒక 4-5 క్వార్టర్లుగా పిఎస్యూ బ్యాంక్స్ ఏవైతే ఎన్పిఎస్ని వాళ్ళ లాస్ అంటే ప్రాఫిట్ని తగ్గించుకుంటూ ఎన్పిఎస్ని క్లియర్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు రాదు అనుకున్న అమౌంట్ మళ్ళీ వీళ్ళకి రానో రోజుల్లో అంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్గా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం డెఫినెట్గా అవి వసూలు చేస్తే ఎంతో కొంత అంటే 100% మొత్తం బ్యాడ్ డెట్స్ అంతా వస్తాయితే ఎవరు కూడా అనుకోరు. వసూలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ పిఎస్యూ బ్యాంక్స్కి ఫ్యూచర్ ఉండొచ్చేమో. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం బై చేయమని చెప్తాను. దానితో వాల్యుయేషన్స్ మార్కెట్స్ ఇంత బాగా పెరిగిపోయినాయి. అన్ని సెక్టర్లో అన్ని స్టాక్స్ వాల్యుయేషన్స్ పిఈ రేషియోస్ బాగా పెరిగిపోయినాయి. ఒక పిఎస్యూ బ్యాంక్స్ మాత్రమే 5-6 పిఈస్ లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి కొంత బయింగ్ కూడా రావచ్చండి. ఏదైనా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతము అటు స్టాక్ మార్కెట్స్కి అటు పిఎస్యూ కంపెనీస్కి మంచి పాజిటివ్ అంశాలుగా చెప్పొచ్చు అండి. ఓకే, ఇంకొక మెయిల్ తీసుకుందాం. శ్రీనివాస్ అడుగుతున్నారు వెంకీస్ని ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చు అని చెప్పి. వెంకీస్ ఇప్పటికీ బాగా పెరిగిపోయింది. 700 లెవెల్స్ నుంచి 1100 మార్క్ నుండి దాటిపోయినట్టుంది. మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్ స్పర్ట్ వెంకీస్లో రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి రిటర్న్స్ వచ్చేందుకు ఆస్కారం ఉంటుందా వెంకీస్లో ఈ టైంలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే? ఆల్మోస్ట్ 1057 దగ్గర ఉంది, 1100 రూపీస్ దాకా. ఇది వన్ సైడెడ్ సీలింగ్స్ అవుతూ వచ్చిన స్టాక్ అండి. ఇక్కడ ఆగింది ఈ స్టాక్, వద్దని చెప్తాను. ఇది ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్లో ఉందండి ప్రస్తుతము. క్లోజర్గా 1200 గతంలో కూడా మనకి వేరే కాలర్ కూడా అంటే జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ చెప్పడం జరిగింది. చేంజ్ చేసి బై చేయొద్దు, 1200 దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. ఈవెన్ కొంత ఈ లెవెల్ నుంచి ఒక 10% 15% కూడా కరెక్ట్ కావచ్చు. మీరు వద్దని చెప్తానండి. ప్రశాంత్ అపార్ ఇండస్ట్రీస్ స్టాక్ హోల్డ్ చేస్తున్నారైనా 7% ప్రాఫిట్స్లో ఉన్నారు. ఇంకొక 2 ఇయర్స్ పాటు హోల్డ్ చేసుకోగలరు, హోల్డ్ చేసుకోవచ్చు అపార్ ఇండస్ట్రీస్. అపార్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎలా ఉంది? 2 ఇయర్స్ చూడండి. అపార్ ఇండస్ట్రీస్ పరంగా 2 ఇయర్స్ కోసం అయితే మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇది ఆల్రెడీ లాస్ట్ కొన్ని రోజులుగా చూసుకుంటే దగ్గరగా 100% దాకా పెరిగిన స్టాకు, 450 నుంచి 800 దాకా ఉన్న స్టాకు. ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉందండి. అపార్ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. అయితే ప్రైస్ కూడా బాగా పెరిగింది. ఇంకోటి మీరు 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి 2 ఇయర్స్లో ఇంకా ఈ స్టాక్లో మీకు మంచి రిటర్న్స్ రావచ్చు. మీరు లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ని హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ ప్రైమా ప్లాస్టిక్స్ గురించి లక్ష్మారెడ్డి అడుగుతున్నారు. 282 రూపీస్లో ఆయన ఎంటర్ అయ్యారట, హోల్డ్ చేసుకోవచ్చా? ప్రైమా ప్లాస్టిక్స్ స్పేస్లో ఉన్న ఈ మధ్య స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి. అదే కోలోకి చెందిన ప్రైమా ప్లాస్టిక్స్ ఇంకా ఎంత మేరకు స్పర్ట్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఎంతలో కొన్నారండి?
282 రూపీస్లో ఆయన తీసుకున్నారు. అందరూ కూడా రీసెంట్గా ఒకటి అంది దాదాపు అన్ని స్టాక్స్ మనకి మెయిల్స్ వస్తున్నా కాల్స్ వస్తున్నా కూడా అన్ని కూడా ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్లో, అంటే చిన్న కంపెనీస్ అంత మాత్రం అన్న ఫండమెంటల్స్ బాగాలేవని కావండి. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా విపరీతంగా పెరిగిపోయి ఇది కూడా 100% దాకా పెరిగిన స్టాక్, అది కూడా వర్టికల్గా 90 degreesలో పెరిగింది. ఫండమెంటల్స్ అయితే జస్టిఫై చేయవండి. అయితే వీళ్ళు చూపించిన దాని ప్రకారం 20 కోట్ల మీద 3 కోట్ల ప్రాఫిట్స్, ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే చూడడానికి బాగానే ఉంటాయి. బెటర్ ఏంటంటే మీరు మీ రేట్ దగ్గరే ఉంది కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను, లేదా ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఎందుకంటే ఒకసారి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే బాగా పడడానికి అవకాశాలు ఉన్న కౌంటర్ అండి ఇది. కాబట్టి మీరు కాషియస్గా ఉండండి, ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొద్దిగా వర్చువల్లీ డెట్ ఫ్రీ కంపెనీగా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ 5 years నుంచి 35% తక్కువ లేకుండా ప్రాఫిట్స్ కూడా కంపెనీ చేస్తూ ఉంది. సో ఇంకా శశి గారు అన్నట్టు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మేబీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చేమో, బట్ ఫండమెంటలీ డీసెంట్ సెట్ ఆఫ్ కంపెనీ. అండ్ ఇది బ్యాంక్ నిఫ్టీ 175 పాయింట్స్ ప్లస్లో కనిపిస్తుంది. 21,700లో 185 పాయింట్స్ ప్లస్లో 29,760 లెవెల్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. 9,226 దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ప్లస్లో క్లోజింగ్ గైడెన్స్ ఏమైనా ఇస్తారా? మళ్ళీ ఇంకొక రోజు బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉండడము, నిఫ్టీకి సపోర్ట్ ఇవ్వడం చూస్తున్నామండి. అయితే ఈరోజు ట్రెండ్ అనేది ఇది ఏంటంటే ఈరోజు బుల్స్ ట్రాప్ అయినట్టుగా, బేర్ ట్రాప్ అయినట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఎవరు కూడా మార్కెట్ ఇంత అప్ ట్రెండ్లో ఉంటుందని ఊహించలేదు. ఏదైనా కూడా అయితే ఈ లెవెల్లో అయితే మార్కెట్స్ ఇప్పుడు ఈ రోజుకి ఓకే స్ట్రాంగ్గానే ఉండొచ్చేమో, కానీ ఏదైనా కూడా ఇప్పుడు షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఫైన్, ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. ఎందుకంటే మార్కెట్స్లో మనకి మొమెంటం కొనసాగుతుంది. బట్ నిన్న అనుకున్నాం, ఎందుకంటే మేబీ 9,200 బిలో క్లోజ్ అయింది కాబట్టి షార్టింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయేమని చెప్పి, బట్ అనూహ్యంగా 9,200 పైన చాలా స్ట్రాంగ్గా మార్కెట్ సస్టైన్ అవుతుంది. ఆల్మోస్ట్ 45 పాయింట్స్ ప్లస్లో. చూడాలి మిగిలిన ట్రెండ్, ఆల్మోస్ట్ మిగిలిన 1 hourలో ట్రేడింగ్ ఎలా సాగుతుందని చెప్పి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 45 minutesలోనే ట్రేడింగ్ యాక్టివిటీ చాలా ఎక్కువగా వైల్డ్ స్వింగ్స్ మనం రావడం అబ్జర్వ్ చేస్తున్నాము. వన్స్ ఈరోజు క్లోజింగ్ తర్వాత మళ్ళీ మనకి ఇమీడియట్ డైరెక్షన్ తెలుసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్